బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు. వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు. 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని మీ అందరికీ తెలుసు. పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్ కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ కాలేజీలో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది. ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే.